హలో ఎవ్రీవన్, ఇక నేను ఇండియా నుంచి ఐర్లాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. నా నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ అబుదాబిలో అయితే ఉంది. సో ఇప్పుడు ఇంకా సేపట్లో నేను అబుదాబికి రీచ్ అవబోతున్నాను. ఇక్కడ చూసారా, ఈ వ్యూ అంతా ఎంత బాగుందో, ఫుల్ లైట్స్. అండ్ ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక బాణం గుర్తులాగా ఉంటుంది. సో ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ కాసేపట్లో నేను అబుదాబికి అయితే రీచ్ అవబోతున్నాను. నేను అబుదాబికి రీచ్ అయిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మా నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఫిల్ అయిపోయిందని చెప్పారు. మాతో పాటు ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ అయిందనమాట. సో ఫ్లైట్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుని మాకు నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కి వాళ్ళు బుక్ చేశారు. మనకి ఎప్పుడైనా సరే ఫ్లైట్స్ మిస్ అయ్యి లేకపోతే ఫ్లైట్స్ ఫిల్ అయిపోయి ఏమైనా అయినా కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఫ్లైట్ వాళ్ళే తీసుకుంటారు. ఏ ఫ్లైట్ అయితే మనం బుక్ చేసుకున్నామో ఆ ఎయిర్లైన్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఆ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నప్పుడు ఫిల్ అయిపోయింది ఏమైనా అయినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో మాకు ఇప్పుడు మా ఫ్లైట్ ఫిల్ అయిపోయిందని చెప్పేసి మాకు ఎయిర్పోర్ట్లోనే మాకు రూమ్ అయితే అలాట్ చేశారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ చూసారా ఎంత బాగుందో, ఇక్కడ సీటింగ్ ఏరియాస్ ఉంది. సో మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము మాకు రూమ్ అలాట్ చేసేంత వరకు. వాళ్ళు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అండ్ కొన్ని ఫార్మాలిటీస్ అయితే మేము ఫిల్ చేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మాకు రూమ్ ఇచ్చేసారు. మేము మొత్తం 4 మెంబర్స్ కాబట్టి మా 4 మెంబర్స్కి సపరేట్ రూమ్ అయితే మాకు ఇచ్చారు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ 2 మెంబర్స్కి ఇచ్చారు, సెకండ్ ఫ్లోర్లో సెకండ్ 2 మెంబర్స్కి అయితే ఇచ్చారు. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే నేను వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎయిర్పోర్ట్లో రూమ్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ మా ఫ్రెండ్ రూమ్లోకి అయితే మనం వెళ్తున్నాము. మనకి ఒక యాక్సెస్ కార్డ్ ఇస్తారు. ఈ యాక్సెస్ కార్డ్ అది పెట్టి మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో ఆ కార్డ్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన చేతిలోనే పెట్టుకుని ఉండాలి. మనం లోపల ఎప్పుడు ఎంట్రీ అవుతున్నామో ఆ కార్డ్ కంపల్సరీ ఉండాలి. సో దట్ ఆ కార్డ్ చూసే వాళ్ళు లోపల ఎంట్రీ అయితే ఇస్తారు హోటల్ లోపలికి. సో ఇవన్నీ చూడండి, ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అన్నీ ఇచ్చున్నారు. నా ఫ్లైట్ నెక్స్ట్ డే కాబట్టి నేను ఈరోజు ఇలా టైం అయితే స్పెండ్ చేయబోతున్నాను ఇక్కడ హోటల్లో. మా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అయితే ఇచ్చారు. ఒకరికి సింగిల్ బెడ్ ఉండేలాగా, ఒకరికి సింగిల్ బెడ్ విత్ ఒక సీటింగ్ ఏరియా లాగా ఉన్నట్టు కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను నెక్స్ట్ మా ఫ్రెండ్ రూమ్కి అయితే వెళ్ళబోతున్నాను. వాళ్ళ రూమ్ ఎలా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తాను. వీళ్ళకి మా ఇద్దరికి కలిపి ఒక ఫ్లోర్లో ఇచ్చారు, ఇద్దరికి ఇంకో ఫ్లోర్లో ఇచ్చారు. ఇది నా నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఇది. సో వీళ్ళ రూమ్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రండి. ఈ రూమ్ కూడా సేమ్ ఇలాగే యాక్సెస్ పెట్టి వెళ్ళాల్సిందే లోపల. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డ్స్ అయితే ఇస్తారు. వాళ్ళకి ఏ రూమ్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ కార్డ్ స్పెసిఫిక్ గా ఆ రూమ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఆ కార్డ్ వేరే రూమ్ కి పెడితే అది యాక్సెస్ అయితే ఉండదు. సో ఇప్పుడు మా ఫ్రెండ్ రూమ్ అయితే చూసారు కదా ఇలా ఉంది. నెక్స్ట్ మేమైతే నెక్స్ట్ ఫ్రెండ్ రూమ్ కి అయితే వెళ్తున్నాను. సో మా ఇద్దరికి సెకండ్ ఫ్లోర్లో అయితే రూమ్ ఇచ్చారు. సో ఇప్పుడు మేమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. మా రూమ్స్ అనేది సపరేట్గానే ఇచ్చారు. కాకపోతే ఒకే ఫ్లోర్లో ఉంటే మాకు కొంచెం ఈజీగా ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. అండ్ ఏమైనా ఉన్నా కూడా కలిసి వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్పేసి మాకు ఒకే ఫ్లోర్ ఇచ్చారు. ఇద్దరికి ఒక ఫ్లోర్ అలా ఇచ్చారు. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే నేను మా ఫ్రెండ్ కలిపి ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. తన రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు. నా రూమ్ నెక్స్ట్ 2 రూమ్స్ పక్కన నా రూమ్ అయితే ఉంది. నా రూమ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటని చెప్పేసి. మనకి ఎప్పుడైనా సరే ఇంకా ఇలా ఫ్లైట్స్ మిస్ అయినా ఏమైనా అయినా కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనకి ఎయిర్లైన్స్ వాళ్ళే తీసుకుంటారు. ఏం టెన్షన్ అయితే ఏం అవసరం లేదు. సో ఇప్పుడు నేను నా రూమ్కి అయితే వెళ్తున్నాను. కార్డ్ ఇలా స్కాన్ చేసి మనం అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది యాక్సెస్ ఓన్లీ మన దగ్గర కార్డ్ ఉన్నంత వరకే మనకి ఈ రూమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. నా రూమ్ ఎలా ఉంది, నా కిచెన్ రూమ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది బెడ్ అండ్ టీవీ కూడా ఇచ్చారు. ఇక్కడ టీ కాఫీ తాగడానికి కూడా ఉంది. వాష్రూమ్ అయితే ఉంది, ఓపెన్ ఏరియా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చున్నారు. రూమ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఎవరైనా సరే మనకి ఎక్కడైనా మనకి ఫ్లైట్స్ మిస్ అయినా ఏమైనా అయినా కూడా మనకి ఏ టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనకి
నెక్స్ట్ ఫ్లైట్స్కి బుక్ చేసి వాళ్ళు మనకి రెస్పాన్సిబిలిటీ అనేది ఫుల్గా వాళ్ళే తీసుకుంటారు, అది వాళ్ళ బాధ్యత. సో మీలో కూడా ఎవరైనా ఇలా అబ్రాడ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటే మీ ఫ్లైట్స్ ఫిల్ అయిపోతే అది రెస్పాన్సిబిలిటీస్ పర్టికులర్ ఫ్లైట్ వాళ్ళది. సో వాళ్ళే మీకు బుక్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా వెళ్ళానో మీతో షేర్ చేసుకుంటా. బాయ్.